మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి యాక్చువల్గా ఆలు భిండి ఫ్రై రెసిపీ తెలియదు చెప్పాలంటే. చాలా మందికి ఫేవరెట్ కూడా అట్ ది సేమ్ టైం చాలా మందికి తెలియదు. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు ఆలు మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామంటే ఆలు పాలక్ కంబైన్ చేయడం, ఆర్ ఎల్స్ ఆలు క్యారెట్ కూడా చేస్తూ ఉంటాము. అండ్ ఆలు డిఫరెంట్ వెజిటబుల్స్, వంకాయ స్పెషల్ గా వంకాయ అండ్ ఆలు కంబైన్ చేసి చాలా మనం కర్రీ చేస్తూ ఉంటాం. బట్ బెండి ఆలు ఎప్పుడు మిక్స్ చేయరు మోస్ట్లీ, బట్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ టేస్ట్. చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. అవును. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? ఆలు, బెండకాయ, ఇది పల్లీలు, శనగపప్పు, నువ్వులు కలిపి గ్రైండ్ చేసింది, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఇది మన మెంతులును జీలకర్ర గ్రైండ్ చేసింది, జీడిపప్పు, ఇంగువ, పసుపు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? చెప్పండి ఎలా చేయాలి. ముందు ప్యాన్ వెలిగించండి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. సో ఆలు కర్రీ మీరు ఇంట్లో చేసేటప్పుడు మీరు ఏ వెజిటబుల్స్ తో మిక్స్ చేస్తూ ఉంటారు? ఆలుని ఏమేం కర్రీస్ చేస్తారు ఆలుతో? ఎక్కువ బెండకాయ లేకపోతే వంకాయ. ఈ రెండే కదా? లేకపోతే మామూలుగా ఆలు ఫ్రై చేసేస్తాం. కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్. శైలజ గారు, ఇది హీట్ అయ్యేలోపు మీ ఊరు గురించి చెప్పండి, వరంగల్ గురించి. ఏముందండి, టెంపుల్ ఫేమస్, 1000 స్తంభాల టెంపుల్, భద్రకాళి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు వరంగల్లో? చిన్నప్పటి నుంచి అక్కడ, అత్తగారు అమ్మ వాళ్ళు అందరు అక్కడే. పుట్టింది పెరిగింది అక్కడే? అక్కడే పెళ్లి చేసేసుకున్నారు? అక్కడే. నైస్ నైస్. అంటే మాది కాజీపేట, వరంగల్ మొత్తం అంత ఫ్యామిలీ మొత్తం అందరు అక్కడే ఉంటారు. మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అందరు అక్కడే. సూపర్ అండి. సో వరంగల్లో ఏ పండుగ వస్తే బాగా అందరికి హడావిడి చేస్తారు ఎక్కువగా? ఏ సంక్రాంతి బాగా చేసుకుంటాం మేము. అంటే మాకు అక్కడ ఐలోని అవి దగ్గర ఉంటాయి కాబట్టి మాకు బోనాలు ఎక్కువ చేస్తాం. బతుకమ్మ కంపల్సరీ. తెలంగాణ పెద్ద పండుగ కదా. ఆయిల్ హీట్ ఎక్కింది, కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఓకే, కొద్దిగా పసుపు, ఆలు వేసి. ఓకే, హై ఫ్లేమ్ మీదనే ఉంది. త్వరగా 2 minutes ఉంచితే సరిపోతుంది, తొందరగానే వేసుకోవాలి. అంటే ఇది కొంచెం ఫస్ట్ ఇది వేసినాక ఇది వేస్తే ఇది కొంచెం కొంచెం మగ్గాలి మనకు ఇనిషియల్ గా. సో శైలజ గారు, మీరు మా షో చూస్తూ ఉంటారా? చూస్తాం, రెగ్యులర్ గా చేస్తా ఉంటాను. ఏమైనా రెసిపీస్ ట్రై చేస్తారా మీరు ఇంట్లో? అంటే డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాను నేను. అంటే ఇప్పుడు ఆలు వేసింది కదా, దాని బదులు ఇంకా వేరే ఏమన్నా వేసి చూద్దామని అట్లా ట్రై చేస్తాను. ఓకే, మీ పిల్లల గురించి చెప్పండి. ఇద్దరు చదువుకుంటారు బాగా. అల్లరి ఎవరు చేస్తారు? చిన్న బాబు. ఓకే, ఇంట్లో చిన్నోళ్ళు దానికే ప్రసిద్ధి, అల్లరి చేయడానికి. సో పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టేది ఎవరు ఇంట్లో, మీరా మీ వారా? మా వారే. అవునా? మీకు భయపడరా? ఇద్దరు భయపడరు. మీ వారొస్తే ఖుష్ అన్ని ఇంట్లో సైలెంట్ గా ఉంటారు, టీచర్ కదా అక్కడ. ఓకే ఓకే, అదే సంగతి. మీ వారు ఏ స్కూల్లో అయితే వర్క్ చేస్తున్నారు అక్కడే చదువుకుంటున్నారు మీ పిల్లలు కూడా? లేదండి, వేరే స్కూల్. వేరే. సో సండేస్ వస్తే ఏం స్పెషల్స్ ఉంటాయి మీ ఇంట్లో? కంపల్సరీ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ బాగా చేస్తారా? బాగా చేస్తాను. ఇక్కడ చేసి కొంచెం పట్టుకొని రావాల్సింది నా కోసం బాక్స్ లో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తా. సో హైదరాబాద్ వస్తూ ఉంటారా మీరు జనరల్ గా? అమ్మ వాళ్ళు బ్రదర్ ఇక్కడే ఉంటారు, అప్పుడప్పుడు వస్తాం. ఎవరైనా షాపింగ్ పర్పస్ గానీ? షాపింగ్ పర్పస్ కూడా వస్తాను.
సో ఎప్పుడు డిసైడ్ అయ్యారు మా షోకి రావాలని మీరు? మొన్న చూసిన ప్రోగ్రామ్ వద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయారా? ఇట్లా వెడల్పు ప్యాన్ లో వేసుకుంటే దేని దానికి ఫ్రై అయిపోతుంది. అవునవును. మూత పెట్టేద్దామా? అవసరం లేదండి. అవసరం లేదా? ఇప్పుడు ఆ మూత పెడితే ఆవిరికి మెత్తబడ్డది ఇట్లా అవసరం లేదు. సో ఇలాగే కొంచెం క్రిస్పీగా వస్తుంది కావాలి. అంటే మూత పెడితే ఆవిరి వస్తుంది కదా, మళ్ళీ దాంట్లో పడి మెత్తగా అయిపోతుంది ఈ బెండకాయ. దాంట్లో ఎప్పుడైనా ఈ ఫ్రై ఐటమ్ చేసేప్పుడు మూత పెట్టగా ఉంటేనే బాగుంటుంది. మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు డైలీ బేసిస్ పైన? అంటే ఉలన్ ఉంటది కదా, ఏ శారీకి అది మ్యాచింగ్ నేను ఉలన్ పర్సల్తూ ఉంటా. ఓకే. శారీస్ పైన వర్క్, మగ్గం వర్క్ ఉంటది కదా, నేను హ్యాండ్ తోటి చేసేసుకుంటాను ఆ శారీస్. అవునా? నైస్ నైస్ అండి. ఎప్పుడు నేర్చుకున్నారు? ముందు నుంచి కుట్లు అంటే బాగా ఇష్టం. శారీస్ పైన వర్క్ చేసేదాన్ని అప్పట్లో పెళ్ళైన కొత్తలో. ఇంకా ఇప్పుడు మగ్గం వర్క్ వచ్చిన దగ్గర నుంచి శారీస్ పైన కాకుండా బ్లౌజ్ పైన చేస్తాను. సారీ బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. వెయిట్ చేద్దామండి ఇది ఉడికే వరకు. ఒక 2 minutes అయితే. సో ఆలు మంచిగా రోస్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఈవెన్ బెండి కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సిమ్ చేసేసి ఓకే ఇవన్నీ వేసుకోవాలి. ఓకే. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా, ఇది జీలకర్ర ఉన్న మెంతి, ఒకసారి కాదు. ఓకే. సో ఇది సింపుల్ ఫ్రై జనరల్ గా? ఇది సింపుల్ గానే ఫ్రై. మామూలుగా మనం పప్పుచారు చేసుకున్నప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవాలి లాస్ట్ లో. ఇది నువ్వులు, పల్లీలు, శనగపిండి కలిపి ఇదే మన గ్రేవీ లాగా వస్తుంది. నైస్ అండి. ఇది వేసిన తర్వాత ఐ థింక్ దీనివల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది మనకి. రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేయాలి. దీంట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అయిపోయిందండి. ఆలు బెండి ఫ్రై టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. సో మీరు నువ్వుల పౌడర్ ఇదంతా యాడ్ చేసిన తర్వాత నాకు ఇంకా వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో చూస్తున్నారు కదండి ఆలు బెండి ఫ్రై. యాక్చువల్లీ మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. సో టేస్ట్ చేసి నేను మీకు చెప్పేస్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఆలు బెండి ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు, బెండకాయ ముక్కలు, ఉప్పు, కారం, తాలింపు గింజలు, వేయించిన జీడిపప్పు, ఇంగువ, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, శనగపిండి, నువ్వుల మిశ్రమం. ఆలు బెండి ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, ఇంగువ, పసుపు, బంగాళాదుంప ముక్కలు, బెండకాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా, జీలకర్ర, మెంతుల పొడి వేసి బాగా కలిపి తర్వాత నువ్వులు, వేరుశనగపప్పు, శనగపిండి మిశ్రమం వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకుని ఫ్రై చేసుకున్న జీడిపప్పుతో టాపింగ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆలు బెండి ఫ్రై రెడీ.